నేనెవరనేది నీకు అనవసరం. మర్యాదగా నేను చెప్పింది చెప్పినట్లు ఉంటే ప్రాణాలతో ఉంటావు. కాదని అల్లరి చేసావో ప్రాణాలు ఎగిరిపోతాయి. చెప్పినట్లే చేస్తాను. ఇంట్లో వేడి నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. వెళ్ళి నీళ్లు తీసుకురా. గాయం నా ఒంట్లో ఉన్న ప్రతి రక్తపు బొట్టును ఈ దేశానికి అంకితం చేస్తాను. వెళ్ళి నీళ్లు తీసుకురా. చన్నీళ్ళైనా పర్లేదు. ముందు మంచినీళ్ళు తాగండి, వేడి నీళ్ళు కాగుతున్నాయి. పర్లేదే, నీలోనూ మానవత్వం ఉంది. ఎందుకైంది గాయం తెలుసుకోవచ్చా? ఈ గాయం తుపాకీతో కాల్చారు. లోపల బుల్లెట్ అలానే ఉండిపోయింది. దాన్ని బయటికి తీయాలి. మై గాడ్, లోపల బుల్లెట్ ఉండిపోయిందా? ఈ బాధను ఎలా భరిస్తున్నారు? చూడమ్మా, ఇంతకీ నీ పేరేమిటి? నా పేరు రమ్య. చూడు రమ్య, నేను హాస్పిటల్కి వస్తే నాకు ట్రీట్మెంట్ చేయరు. పట్టి బంధించి చట్టానికి అప్పగిస్తారు. అంటే మీరు దొంగ లేక హంతకులా? రెండు కాదు. మనిషిలా జీవించటం కోసం ఈ సమాజంలో ఉన్నవాడు లేనివాడు అని తేడా లేకుండా చేయటం కోసం విప్లవం సాగిస్తున్న విప్లవకారుణ్ణి. అలా అని మీకు మీరు అనుకుంటే సరిపోతుందా? చట్టాన్ని మీ చేతిలో తీసుకొని మీ ఇష్టానికి మీరు నేరాలు చేస్తారా? కనీసం ప్రభుత్వం చేయలేని పని మేము చేస్తున్నందుకు సంతోషించాలి. మీలాంటి చదువు సంస్కారం ఉన్న వాళ్ళైనా మాకు అండగా నిలవాలి. మేము చేసేది తప్పు కాదు అని ఈ ప్రపంచానికి వెలుగెత్తి చాటాలి. వేడి నిన్ను అడిగారుగా, చేస్తాను. నీకు నా విప్లవాభివందనాలు అందజేస్తున్నాను. బాగా నొప్పిగా ఉందండి. లేదు రమ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ మాత్రం పరిచయం లేని ఓ యువతి ఈ విప్లవీరుడికి సాయం చేస్తుందంటే యు ఆర్ గ్రేట్ రమ్య. యు ఆర్ రియలీ గ్రేట్. మిమ్మల్ని వెతుకుంటూ పోలీసులు వస్తున్నట్టున్నారు. మీరు వెళ్ళి లోపల దాక్కోండి. రమ్య, నిన్ను అనవసరంగా ఆపదలోనికి నెట్టాను.